హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇక్కడ ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బిజినెస్ పర్సన్సే కాకుండా మనతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. హై సార్, నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? కొండా దేవయ్య పటేల్. అది మన తెలంగాణ మున్నూరు కాపు స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్, భారతీయ కాపు ఐక్య వేదిక. ఇంతకుముందు ఆప్తా అనేది ఓన్లీ అమెరికాలో మాత్రమే జరుగుతుండే సార్. ఫస్ట్ టైం మనకి హైదరాబాద్లో నిర్వహించారు. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఇక్కడ ఎక్స్పీరియన్స్? నేను ఒక 2 months కింద ఆప్తా ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయినాను అమెరికాలో, వాషింగ్టన్ DC వర్జీనియాలో. అక్కడ కూడా చూశాను. నిజంగా ఆ రోజు నేను అనుకున్నాను ఇది ఇండియాలో కూడా మా తెలంగాణ హైదరాబాద్లో పెడితే బాగుంటుంది అనుకున్నాను. మరి ఆప్తా ప్రెసిడెంట్ త్రినాథ్ ముద్రగడ గారు, వారి ఫౌండింగ్ మెంబర్స్, ఆల్ స్టేట్ మెంబర్స్ అందరు కూడా ఈ తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో పెట్టడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అమెరికా వెళ్ళిన అక్కడ తెలుగు వాళ్ళు కాపులందరూ, మా కాపులలో 12 పేర్లతోనే ఈరోజు 29 రాష్ట్రాల్లో వరల్డ్లో ఈరోజు ఒక 25 కోట్ల మంది ఈరోజు కాపులు ఉన్నారు. ఈరోజు కాపులందరికీ కూడా ఒక ఆదర్శంగా బిజినెస్లో ఒక రైతు కుటుంబం నుంచి, కాపు అంటేనే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఈరోజు అందరూ కూడా బిజినెస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్, మరి ఇండస్ట్రీలలో పెద్ద అన్నిట్లలో కూడా ఈరోజు సెటిల్ అయిపోయినారు. దాన్ని కూడా ఈరోజు ప్రపంచానికి చూపించే విధంగా మరి వరల్డ్ అమెరికాలో వాషింగ్టన్ DCలో పెట్టినప్పుడు ఆ ఈవెంట్కి నేను అటెండ్ అయినాను. ఈరోజు కూడా 2 రోజుల నుంచి కూడా ఈవెంట్ను ఇక్కడ చూస్తున్నాను. దీనికోసము తెలంగాణ నుంచి 29, ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియాలో 29 రాష్ట్రాల బిజినెస్ వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మళ్ళీ ఇంకా ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈరోజు అమెరికా కానీ, కెనడా కానీ, UK కానీ, లండన్ కానీ, UAE కానీ, ప్రతి అన్ని దేశాల నుంచి కూడా ఈరోజు పాల్గొని ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటూ అందరికీ ఒక కలయిక అనేది జరుగుతుంది. దీని ద్వారా ప్రపంచంలోనే ఈ ఆప్తా అనేది ఒక బిజినెస్లో ఒక మ్యాగ్నెట్, ఒక శక్తిగా మారేందుకు ఈరోజు మన ఈ ప్రోగ్రాం అనేది బాగా జరుగుతుంది. దీనిలో అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నేను తెలంగాణ ఒక కాపు ప్రెసిడెంట్గా, కాపులందరికీ ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక ప్రెసిడెంట్గా 20 కోట్ల మంది బిజినెస్లో ఉన్న అందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోపల స్టాల్స్ చాలా ఉన్నాయి కదా సార్, మీరు స్టాల్స్ని విజిట్ చేశారా? చేశానండి. ఎవరైతే ఇప్పుడు బిజినెస్లో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా స్టాల్స్లో అందరూ కూడా, అంటే ఇప్పుడు ఆ స్టాల్స్లో డెవలప్ అయిన వారు అందరూ కూడా బిజినెస్లో మంచి ఉన్నత స్థానంలో పెట్టినారు. ఇంకా కూడా రాబోయే కాలంలో యువతరానికి ఒక నాంది ఇది. ఎందుకంటే వాళ్ళని చూసి కూడా చాలామంది కూడా బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. దానిలో ప్రతిదీ కూడా అన్ని స్టాల్స్లో రియల్ ఎస్టేట్, ఫార్మా, బిజినెస్ ప్రతి ఒక్కటి కూడా దీనిలో ఈరోజు ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా చూడడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ ఆప్తా అనేది ముందుకెళ్తుంది. బిజినెస్లో కూడా బాగా మంది సెటిల్ అయిపోయి మంచి స్థానంలో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ ఆప్తా అనేది హైదరాబాద్లో పెట్టినందుకు చాలా మంది బిజినెస్ వాళ్ళకి చాలా యూజ్ అయింది అంటున్నారు కదా సార్. ఆప్తా అనేది ఇయర్లీ వన్సే పెట్టేలాగా ఉంటుందా, లేకపోతే వేరే వేరే ప్రదేశాల్లో మళ్ళీ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. ఇప్పుడైతే ఇక్కడ మేము అమెరికాలో తర్వాత ఇక్కడ మేము అనుకున్నాం, ఇక్కడ చేయాలనుకున్నాను. ఈరోజు అక్కడ ఆప్తా ప్రెసిడెంట్ మరి ఇక్కడ వారే కాబట్టి మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ వారే ఎన్నికైనారు కాబట్టి ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటుంది అనేది నేనైతే సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆల్ 29 రాష్ట్రాల్లో కూడా ఈ ఆప్తా అనేది డెవలప్మెంట్ కావాలి, బిజినెస్లో అందరూ కూడా ముందుకు రావాలని కూడా నేను కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.